రిటర్న్‌లో ఏదన్నా ప్రోడక్ట్ మనం పెట్టాలంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే వచ్చిందో అది ఒరిజినల్‌గా పెట్టండి రిటర్న్. ఈ దుంపలు తెగ సగం పేపర్‌లో కట్ చేసుకొనేది, లేకపోతే ఉన్న బట్టలన్నీ లోపల పెట్టుకొని ఏవేవో బట్టలు పంపించేది. ఏంట్రా మీరు? నేను డబుల్ ఫ్యూజింగ్ పేపరు 2 మీటర్స్‌ది మీషోలో అమ్ముతా. నాకొచ్చేసి 109 రూపీస్ ఏస్తాడు అకౌంట్‌లో. వాళ్ళొచ్చేసి 170 ఏమో అమ్ముకుంటున్నారు. అది వేరే విషయం. తర్వాత వచ్చి రిటర్న్ ఆప్షన్ కానీ మీరు కానీ ఒక్కసారి కొట్టారనుకో, నాకు పైన ఫైన్ ఎంత పడుతుంది తెలుసా? 170 రూపీస్. లేదనంటే కొంచెం దూరాభారం అని అనుకుంటే 244 రూపాయలు వేస్తాడు. ఆ మీటర్ అమ్ముకుంటే నాకు మొత్తం మీద ఎంత వస్తుంది తెలుసా? అది మొత్తం 2 మీటర్స్ అమ్ముకుంటే 109 రూపీస్ నాకు వేస్తాడు. ఎంత నష్టం తెలుసా? అది కాక సరే మీకేమైనా నచ్చలేదా, ఆ ఉన్న పేపర్ ఉన్నట్టు పంపించేసి అదొక రీజన్. ఏంట్రా మీరు మరి ఇంత దారుణంగా ఉన్నారు? అసలు మీరు రిటర్న్ ఆప్షన్ అనేది చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు ఆ ప్రోడక్ట్ నిజంగానే ఒరిజినల్గా ఉన్న ఫోటో అదా అది కాదా అని చెక్ చేసుకోండి ఒకసారి. అది కాదు డిఫెక్టెడ్ ప్రోడక్ట్ ఉంది లేదనంటే బాగలేదు అని అంటే అప్పుడు చేయండి రా. థ్యాంక్ యూ.